ఏ పాటు లేకున్నా సాపాటు ఉండాలని మనిషికి ఎట్లనో సర్కారుకు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కూడా అట్లనే. సర్కారుకు వచ్చే ఆదాయాన్ని చేయాల్సిన ఖర్చులను ముందుగానే అంచనా వేసే లెక్కలుంటాయి కదా. కాబట్టి ప్రతి ఏడాది తప్పకుండా జరగాల్సిందే ఈ బడ్జెట్ సమావేశాలు. ఆ బడ్జెట్ సమావేశాలు ఇవాళ సురువైనాయి. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎప్పటికంటారు కదా అసెంబ్లీకి రాని కేసీఆర్ అని. అందుకే కావచ్చు నేను రాకుంటే మీరు జనానికి చేయాల్సిన పనులు ఏ పార్టీ ఆగిపోయినాయో చూద్దాం, ఇప్పుడు వస్తే ఏ పార్టీ ఎలుగబెడతారో అది కూడా చూస్తాం అన్నట్టు నందినగర్ నుంచి కారులో బయలుదేరిండు కేసీఆర్. సారు అసెంబ్లీకి పోతున్నాడని సంబరం కొద్దీ కొంతమంది పువ్వులు చల్లిండ్రు. అసెంబ్లీ కాడ సార్కు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు స్వాగతం పలికిండ్రు. ఇక కాంగ్రెస్ సర్కారు చేసిన పనులను గవర్నర్ సార్ ఒక్కొక్కటి చెప్తా అంటే కాగితాలు తిప్పుకుంటా కరెక్టేనా అన్నట్టు చూసిండు. ఇలా మొత్తం గవర్నర్ మాట్లాడుడే ఉంటది కాబట్టి అటు అధికార పక్షం ఇటు ప్రతిపక్షం నుంచి ఎవ్వరు మాట్లాడలేదు. బయటకు వచ్చినాక ఎమ్మెల్యే కేటీఆర్ మాట్లాడుకుంటా కాంగ్రెస్ సర్కారు చేసిన పనుల మీద ఫైర్ అయిండు. నెంబర్ 1 అయింది. కానీ ఇవాళ గవర్నర్ గారి ప్రసంగంలో ఏం చెప్పుకుంటున్నారు? భారతదేశంలోనట రేవంత్ రెడ్డి ఉద్దారకం వల్ల తెలంగాణ నెంబర్ 1 అయిందట వరిధాన్యం ఉత్పత్తిలో. ఏది సంవత్సరం 14 నెలల్లో నువ్వు పంటలు ఎండబెట్టడం వల్ల, రైతు బంధు ఇవ్వకపోవడం వల్ల, కరెంటు అస్తవ్యస్తం చేయడం వల్ల, రైతుల ఆత్మహత్యల వల్ల వరిధాన్యం ఉత్పత్తి పెరిగిందా? సిగ్గన్నా ఉండాలి మాట్లాడడానికి, ప్రభుత్వానికి కనీసం సోయన్నా ఉండాలి. ఇవాళ ఒక్క కొత్త ప్రాజెక్టుకు ఇటుక కూడా పెట్టకుండా 1,62,000 కోట్ల అప్పు చేసినందుకు గవర్నర్ గారు ఏమైనా మందలిస్తారేమో రేవంత్ రెడ్డి గారిని అనుకుంటే, మరి అక్కడ కూడా గాంధీ భవన్లో ఒక కార్యకర్త చేసే ప్రసంగం లాగా ఇవాళ గవర్నర్ గారి ప్రసంగం సాగింది. ఇన్నరా గవర్నర్ చెప్పిన మాటలు నిండు అసెంబ్లీలో చదివిన అక్షరాలు అంకెలు అన్ని పచ్చి అబద్ధం అన్నట్టు చెప్తున్నాడు. సరే ప్రతిపక్షం అన్నాక గాయంతనరా గాని ఈ బడ్జెట్ అసెంబ్లీలో పటాన్ చెరువు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి కేసీఆర్ ను కలిసిండని ఓ ఫోటో బయటికి వచ్చింది. బీఆర్ఎస్ పార్టీలో గెలిచి తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరిండు. ఈ నడుమ కాంగ్రెస్ పార్టీని ఓ పెద్ద బూతు కూడా తిట్టిండు. నేను పక్కా బీఆర్ఎస్ పార్టీ అని చెప్పిండు. కాబట్టే కేసీఆర్ ను కలిసిండు కావచ్చు. ఈ ముచ్చట ఇట్లుంటే ఇక్కడ చూడండి, ఓ చిన్న పిల్లగాడు కేసీఆర్ ను కలిసి తానికి అసెంబ్లీకి వచ్చిండట. బాబు ఏం ప్రాబ్లం? ఎందుకు వచ్చిండో ఏం మాట్లాడటానికి వచ్చిండో తెలియదు కానీ పొద్దుగాల వచ్చి గేట్ కాడ ఉంటే పోలీసులు న్యూసెన్స్ చేస్తున్నారట. ఏదో ఫోటో కాగితాలు పట్టుకొని వస్తే ఎవరో వీడియో తీసుకుంటే ఏమైంది అంటే ఈ ముచ్చట చెప్పిండు పిల్లగాడు. దీన్ని చూసిన బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కేసీఆర్ మీద ఉన్న అభిమానం చూడుర్రి అని అంటే కావాలనే ఓ పిల్లగాన్ని అసెంబ్లీకి పంపి ఏదో షో చేద్దాం అనుకున్నారు. కానీ కుదరలేదు అని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటున్నారు. దీంట్లో ఎవరు చెప్పింది నిజమో మనకు తెలియదు కానీ అసెంబ్లీ సమావేశాలు వాయిదా వేసిండ్రు. ఈ బడ్జెట్ సమావేశాలు ఎన్ని రోజులు నడపాలి అనే దాని మీద నిర్ణయం తీసుకొని ఎప్పటి నుంచి అసెంబ్లీ సురువు అవుతుందో చెప్తారట.